రైటికా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వచ్చిన వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసు వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిన ఎన్టీఆర్ టీం రోడ్డు ప్రమాదం అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని, ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన టీం వెల్లడించింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని టీం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ జిమ్ చేస్తుండగా మణికట్టు వేళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయంటూ స్పష్టం చేసింది. అదేం పెద్ద గాయం కాదని, 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు టీం అధికారికంగా ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా మూవీ పార్ట్ 1ను ఎన్టీఆర్ తన గాయంతోనే పూర్తి చేశారని తెలిపింది. త్వరలోనే మరికొన్ని ప్రాజెక్టుల్లో పాల్గొంటారని వెల్లడించారు టీం సభ్యులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వచ్చిన వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసు వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిన ఎన్టీఆర్ టీం రోడ్డు ప్రమాదం అయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారని, ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆయన టీం వెల్లడించింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని టీం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ జిమ్ చేస్తుండగా మణికట్టు వేళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయని స్పష్టం చేసింది. అదేం పెద్ద గాయం కాదని, 2 వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు టీం అధికారికంగా ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా మూవీ పార్ట్ 1ను ఎన్టీఆర్ తన గాయంతోనే పూర్తి చేశారని తెలిపారు. త్వరలో మరికొన్ని ప్రాజెక్టుల్లో పాల్గొంటారని వెల్లడించారు టీం సభ్యులు.